హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరం కలిసి అయితే విజయవాడ వెళ్తున్నాము. విజయవాడ సడన్గా ఏంటి అని అనుకుంటున్నారా? అదేం లేదు, మా అన్న అయితే ప్రతి ఇయర్ అయితే ఖచ్చితంగా వెళ్తాడు విజయవాడ అనేది. నేను కూడా వెళ్ళాను. ఎప్పుడంటే చిన్నప్పుడు మా నాన్న తీసుకెళ్ళాడు, కానీ ఇప్పుడు మా అన్న తీసుకెళ్తున్నాడు. ఇంకా బస్ స్టాండ్‌కి వచ్చేసిన తర్వాత మేము రావడమే ఇంటి దగ్గర నుంచి లేట్‌గా వచ్చాం కాబట్టి, మేము వచ్చేసరికి విజయవాడ బస్ అయితే వెళ్ళిపోయింది. ఇంకేం చేస్తాం, తప్పదు కదా! స్టేషన్‌కెళ్ళి అక్కడి నుంచి ట్రైన్‌కెళ్దాం అనుకున్నాము. ఇంక ఈలోపు పిల్లలు కదా! పిల్లలతోటి జర్నీస్ అంటే ఎలా ఉంటాయి, ఏది కనిపిస్తే అది అడుగుతారు. అందులో స్టేషన్‌లో ఏది కొనాలన్నా టూ మచ్ కాస్ట్ ఉంటది. అందుకనేసి బస్ స్టాండ్‌లోనే పిల్లలకి, మాకు ఏమేమి కావాలో అన్నీ అయితే తీసుకున్నాము. మేము బయట ఏదో పిల్లల కోసం తీసుకుంటున్నాం గానీ, మా అమ్మ అయితే ఇంటి దగ్గర నుంచి ఆల్రెడీ పకోడీ, చపాతీస్ అలాంటియన్నీ చాలా ప్రిపేర్ చేసుకొనొచ్చింది. ఎందుకంటే పిల్లలతో వెళ్తున్నప్పుడు వాళ్ళకి కావాల్సినయన్నీ కొనాలంటే మనం తీసుకెళ్ళిన డబ్బులైతే సరిపోవు. ఒక బ్యాంక్‌కి కన్నమేసైతే తీసుకెళ్ళాలి. అలా అడుగుతుంటారు. పిల్లల కోరికలకి అద్దు అదుపనేది అస్సలుండదు. చూసిన ప్రతి ఒక్కటి కావాలని అడుగుతూనే ఉంటారు. అక్కడికి మా అమ్మ తెచ్చినయి ఎటూ సరిపోలేదు మా అందరికైతే. ఎందుకంటే ఆల్మోస్ట్ మా ఫ్యామిలీలో అందరం తిండిపోతు వాళ్ళమే ఉన్నాం. అమ్మ చేసుకొచ్చినయి కేవలం పిల్లల కోసమైతే రేపు మళ్ళీ మేము ఇంటికొచ్చే వరకు ఉంటాయి. కానీ మేము అందరం కూడా తినేవాళ్ళం కదా! అందుకు అప్పటికి మాత్రమే అయిపోయాయి. పోనీలెండి, కొంచెం లగేజ్ అన్నా తగ్గింది అవి ఇక్కడే అయిపోయి. అందులో వర్షం పడుతుంది కదా! చల్లగాలికి వేడి వేడిగా మొక్కజొన్న కండలు తెచ్చుకొని తింటూ ఉంటే ఉంది. చాలా సరదాగా తింటుంటే తినాలనిపిస్తుంది. ఇలా ఫ్యామిలీతో బయటికెళ్ళడం అనేది ఒక అదృష్టమే అనుకోవాలి. ఎందుకంటే అందరికీ రావు ఇలాంటి అవకాశాలు. ఫ్యామిలీతో ఎళ్ళాలంటే బడ్జెట్ ఇష్యూస్, ఫ్యామిలీ మధ్య ప్రాబ్లమ్స్ ఇలా వస్తాయి. అవేం లేకుండా అందరం సరదాగా హ్యాపీగా గడపడానికి వెళ్తున్నాం కదా! అందుకు ఈ కొద్ది టైం అనేది లాంగ్ లైఫ్ గుర్తుండిపోవాలి. వీడియోస్ పోస్ట్ చేస్తున్నామంటే వ్యూస్ కోసమో, సబ్స్క్రైబర్ల కోసమో, లైక్‌ల కోసమో కాదు. మనకు కొన్ని మూమెంట్స్ ఉంటాయి, కొన్ని థింగ్స్ ఉంటాయి. అవన్నీ మనం జస్ట్ ఇమాజినేషన్ చేసుకోగలుగుతాం. అప్పుడు అలా ఉన్నాం, ఇలా ఉన్నామని. అదే ఒక వీడియోలో చూసుకుంటే ప్రతిదీ ఇంకా అనే గుర్తొస్తూనే ఉంటాయి. అందుకని వీడియోస్ తీసుకుంటుంటారు. దాన్ని కూడా పబ్లిక్ చూసేవాళ్ళు ఎంత తప్పుగా అనుకుంటారంటే, ఏదో చేస్తున్నారు, ఇంకేదో పెడుతున్నారనైతే చాలా రూమర్స్ అయితే క్రియేట్ చేస్తుంటారు. తీరా చూస్తే అందులో ఏం ఉండదు. పోనీలెండి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి ఎంతసేపు మాట్లాడుకున్నా అవన్నీ తెగవు. కానీ ఇక్కడికి రాంగాల్నే ఈ కృష్ణా నదిని చూడంగాల్నే అనిపిచ్చింది, ఎంత ప్రశాంతంగా అనిపిచ్చిందంటే, సాక్షాత్తు ఆ అమ్మవారిని చూసినంత హ్యాపీ అనిపిచ్చింది ఆ కృష్ణా నదిని చూస్తుంటే. ఆ వ్యూకి, ఆ క్లైమేట్‌కి, ఆ వాటర్‌కి చాలా ప్రశాంతంగా, పీస్‌ఫుల్‌గా అనిపిచ్చింది. ఇంకా రాంగాల్నే పాపం మా బావ, మా అమ్మకి కొంచెం హెడేక్‌గా ఉందనేసి వాళ్ళైతే టీ తాగేస్తున్నారు. ఇంకా మా ఫ్యామిలీలో మేమెవ్వరమైతే ఇలా టీలు అవి తాగము. వాళ్ళిద్దరు మాత్రం తాగేసిన తర్వాత ఇంకా అమ్మవారి దర్శనానికైతే వెళ్ళే ముందు ఇంకా అమ్మ, అన్న, మా బావ అయితే తలనీలాలు ఇస్తామని మొక్కున్నారు. వాళ్ళ వరకు ఇచ్చేశారు. ఇంకా మేము మాత్రం అందరం 3 కత్తెరలైతే ఇచ్చేసాం. ఇంకా ఇచ్చేసి ఫ్రెష్ అయ్యి అయితే ఇంక దర్శనానికైతే వెళ్ళిపోతున్నాం. ఏంటో మనం నవరాత్రుల్లో వెళ్ళినప్పుడు చాలా క్రౌడ్ ఉంటది. అమ్మవారిని దర్శనం చేసుకోలేమా అని ఒక పిచ్చి భ్రమలో ఉన్నాం. కానీ మాకెంత పీస్‌ఫుల్‌గా, ఎంత ఫాస్ట్‌గా అమ్మవారి దర్శనం జరిగిందంటే చాలా తొందరగా అయిపోయింది. అణువణువు ఆ అమ్మవారిని చూసినట్టే అనిపిస్తుంది ఎక్కడున్నా కూడా. ఆ వైబ్స్ అనేవి అలాగే ఉన్నాయి. కానీ విజయవాడ సిటీ చూడ్డానికైతే భలే ఉందండి. అటు ఇటు మొత్తం సిటీ మధ్యలో మాత్రం ఆ కృష్ణమ్మ చూడ్డానికి చాలా మంచిగా అనిపించింది. కానీ మా ఫోన్‌లల్లోనే ఛార్జింగ్స్ లేక వీడియోస్ అయితే చాలా తక్కువ తీసుకున్నాం. ఆల్మోస్ట్ కవర్ చేశానే అనుకున్నాను. కానీ వీడియోస్ తీసుకోవాలంటే అమ్మవారిని చూడాలా, వీడియోస్ తీసుకోవాలా అసలు అర్థం అవ్వలేదు. అంత హ్యాపీగా అనిపించింది ఆ విజయవాడ వెళ్ళొచ్చిన తర్వాత. నా చిన్నప్పుడు వెళ్ళాను కదా! ఇప్పుడు చూసేసరికి చాలా హ్యాపీగా అనిపించింది. ఇక దర్శనం అయిపోయిన తర్వాత ఇంక అందరమైతే అన్నసత్రంకెళ్ళాము. అక్కడ పులిహోర భలే ఫేమస్ అంట. చాలా టేస్టీగా కూడా ఉంది. కానీ క్యూ మాత్రం మామూలుగా లేదు. అందరం వెళ్ళేదే అక్కడికే కదా! కానీ దొబ్బుకోవడం మాత్రం ఎక్కడికెళ్ళినా ఇలాగే జరుగుతుంది. ఇక్కడ గుడి నుంచి బయటికి రాంగానే ఒకటేంటో కోటలాగా కనిపించింది. దాని హిస్టరీ తెలీదు, స్టోరీ తెలీదు. కానీ ఎందుకో తీసుకోవాలనిపించైతే వీడియో అయితే తీసేసుకున్నాను. ఏంటి కుంకుమలో గూడా ఇన్ని కలర్స్ ఉన్నాయా అనిపిస్తుంది. అన్ని కలర్స్ అయితే ఉన్నాయి కుంకుమ. ఇంకా అంత దూరం వచ్చాం గదా! ఇంటి దగ్గర అక్కల కోసమో, చెల్లెల కోసమో, అత్తల కోసమో ఇలా వాళ్ళకి ఏమన్నా బ్యాంగిల్స్ అలా అయితే ఖచ్చితంగా తీసుకెళ్ళాలి ఏదైనా గుడికెళ్ళినప్పుడు. అందుకనేసి వాళ్ళ కోసం చిన్న షాపింగ్ అయితే చేసేసుకొని
ఇక మేము బయటకొచ్చిన తర్వాత పిల్లల కోసం, మా కోసం అయితే ఒక చిన్న షాపింగ్ చేసాం. అక్కడ వీడియోస్ అయితే తీసుకోలేదు. ఎందుకంటే చాలా టైర్డ్ అయిపోయాం అప్పటికే. వీడియోస్ మీద అస్సలు గుర్తే లేదు. ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత అన్న అయితే ఫుడ్ తీసుకురావడానికెళ్ళాడు. పొద్దున పులిహోర తినిందే ఇంకా ఆఫ్టర్‌నూన్‌కి కావాలి కదా! అందుకనేసి మా ఫుడ్ అయితే తీసుకొని స్టేషన్‌కయితే వచ్చేసాము. స్టేషన్‌కి రాంగానే ఎస్కలేటర్ కనిపించింది నాకు. ఇప్పటికి చాలా భయం ఆ ఎస్కలేటర్ ఎక్కాలన్నా, దిగాలన్నా. ఎవరో ఒకళ్ళు పక్కన ఉండాలి. అన్న కానీ, బావ కానీ. ఈసారి బావున్నాడు. నేను స్టెప్స్ నుంచి నడుచుకుంటూ వస్తానన్న అస్సలు ఇనలేదు. ఎక్కని బలవంతంగా ఎక్కిచ్చారు. అప్పటికి భయపడుతూనే ఎక్కాను. భయపడుతూనే దిగాను. ఇక్కడ చూడంగానే వందే భారత్ ట్రైన్ కూడా కనిపించింది. ఫస్ట్ టైమ్ అండి నేనైతే వందే భారత్ చూడడం. ఇక మా సీట్లలోకొచ్చి మేము కూర్చున్నాం. తెచ్చుకున్నాం గదా ఫుడ్ అదైతే తినాలి గదా! పిల్లలు అప్పటికే ఆకలి అంటున్నారు. చాలా ఎక్స్‌ట్రా పార్సిల్స్ అయితే తీసుకొచ్చాడు అన్న. సరిపోవేమో అన్నీ తినేస్తామేమో అనుకోని అన్నీ అయితే తీసుకొచ్చాడు. అంత టైర్డ్ అయిపోయి ఉంటాము. ఇంకేం తినాలనిపిస్తది అందుకేం తినలేదు. ఇంకా ట్రైన్‌లో అయితే వీడియోస్ అవ్వలేదు. ఎంత ఫుల్‌గా ఉన్నారంటే కాలు పెట్టడానికి కూడా ప్లేస్ లేనంత మందున్నారు. రిజర్వేషన్ చేయించుకున్నా కూడా చేపించుకోనట్టే అయిపోయింది. అంత ఫుల్‌గా ఉన్నారు. ఇంకా ఇంటికి రాంగాల్నే అమ్మ వాళ్ళ ఊరికెళ్ళిపోయారు. మేమైతే ఇంటికి రాంగాల్నే నాకు పూజ చేసేంత ఓపిక లేదు. ఇంకా మా బావ కొంచెం ఓపిక తెచ్చుకొని స్నానం అయితే చేసేసి ఇంక పూజ అయితే చేసేస్తున్నాడు. అంటే మేము అక్కడి నుంచి ప్రసాదం అవి ఇవి తీసుకొచ్చాం కదా! ఇంటికి రాంగాల్నే పెట్టేసుకుంటే సరిపోద్ది. మళ్ళీ ఎక్స్‌ట్రా ఎందుకుండాలి? ఈరోజే చేసేస్తే ఫినిష్ అయిపోద్దన్నట్టు వెంటనే పూజ అయితే చేసేసాడు. నా వీడియోస్ గనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్